హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం ప్రేమ్చంద్ యుగిన్ ఉపన్యాసంలో ప్రేమ్చంద్ గారి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. ఈరోజు ప్రేమ్చంద్ సమకాలిక రచనాకారు ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క ఉపన్యాసం ఏమేమి ఉన్నాయో వాటి గురించి చూద్దాం. ఈరోజు చెప్పబోయే అందరు కవులు వారు రాసిన రచనలు చాలా ఇంపార్టెంట్ అండి. వీలైతే మీరు నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. మొదటి కవి చూడండి, जयशंकर प्रसाद. మొదటి కవి వచ్చేసి जयशंकर प्रसाद. इनके उपन्यासों में नाटकीयता अधिक है, साथ ही अलंकारों का प्रयोग थी. జయశంకర్ ప్రసాద్ గారి ఉపన్యాస నాటకీయత అధికంగా ఉంటుంది. వారి ఉపన్యాసంలో నాటకీయత అధికంగా ఉంటుంది అండ్ అలంకారాలను ఎక్కువగా ప్రయోగిస్తారనమాట. అలంకారాలను ప్రయోగించడం వలన రచనకు అందం వస్తుంది. చాలా స్పష్టంగా ఇంకా చదవాలి అనిపించేలాగా ఉంటాయన్నమాట. ఈయన జయశంకర్ ప్రసాద్ గారు మూడు ఉపన్యాసాలు రాశారండి, కానీ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి కంకాల్, తితలి, ఇరావతి. ఫస్ట్ వన్ వచ్చేసి కంకాల్, తితలి, ఇరావతి. ఇరావతి అపూర్ణ ఐతిహాసిక ఉపన్యాస్. ఈ ఇరావతి నావెల్ కంప్లీట్ చేయలేదన్నమాట జయశంకర్ ప్రసాద్ గారు, అందువల్ల అపూర్ణ ఐతిహాసిక ఉపన్యాస్. ఐతిహాస్ అంటే హిస్టరీకి సంబంధించింది అనమాట. కంకాల్, తితలి, ఇరావతి. ఇరావతి మాత్రం అపూర్ణ ఐతిహాసిక ఉపన్యాస్ అని గుర్తుపెట్టు. నెక్స్ట్ కవి వచ్చేసి విశ్వంభరనాథ్ శర్మ కౌశిక్. విశ్వంభరనాథ్ శర్మ కౌశిక్. ఈయన ఉపన్యాసం వచ్చేసి మా బిఖారిని. మా బిఖారిని. నెక్స్ట్ కవి చూడండి, సూర్యకాంత్ త్రిపాఠి నిరాల. ఈయన ఉపన్యాసం చూడండి. ఈయన ఉపన్యాసం మీకు చాలా బాగా గుర్తుంటాయి. అప్సర, అల్కా, నిరుపమ, ప్రభావతి. కరెక్టే కదా. మళ్ళీ ఒకసారి చూడండి, సూర్యకాంత్ త్రిపాఠి నిరాలాకే ఉపన్యాస్. అప్సర, అల్కా, నిరుపమ, ప్రభావతి. నెక్స్ట్ కవి ఆచార్య చతురసేన్ శాస్త్రి. ఆచార్య చతురసేన్ శాస్త్రి. ఫస్ట్ ఉపన్యాస పేరు చూడండి, వైశాలికి నగర్ వధు వయం రక్షామహ. మళ్ళీ ఒకసారి చూద్దామా, వైశాలికి నగర్ వధు వయం రక్షామహ. నెక్స్ట్ కవి చూడండి, ప్రతాప్ నారాయణ్ శ్రీవాస్తవ్. ప్రతాప్ నారాయణ్ శ్రీవాస్తవ్. ఇన్కే ఉపన్యాస్ బేకసీ కా మజార్. ఇది ఈయన ప్రసిద్ధ ఉపన్యాసం అన్నమాట. నెక్స్ట్ రచనలు చూడండి, అన్నీ ఒకటే లెటర్తో స్టార్ట్ అయ్యాయి చూడండి. చాలా బాగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ వన్ చూడండి, విదా, విజయ్, వికాస్, విసర్జన్. కరెక్టే కదా. మళ్ళీ ఒకసారి చూద్దామా, బేకసీ కా మజార్, విదా, విజయ్, వికాస్, विसर्जन. प्रताप नारायण श्रीवास्तव के उपन्यास हैं बेकसी का मजार, विदा, विजय, विकास, विसर्जन. नेक्स्ट कवि चूडंडी, वृंदावन लाल वर्मा. वृंदावन लाल वर्मा. इनके उपन्यास, ఈయన ఉపన్యాసాన్ని ఐతిహాసిక ఉపన్యాసం అన్నమాట. మొదటిది చూడండి, ఝాన్సీకి రాణి. ఝాన్సీకి రాణి కవిత కూడా ఉందండి ఇదే పేరుతో. కవిత వచ్చేసి సుభద్ర కుమారి చౌహాన్ గారు రాశారు. ఝాన్సీకి రాణి ఉపన్యాసం వచ్చేసి బృందావన్ లాల్ వర్మ. ఝాన్సీకి రాణి, విరాట్ కి పద్మిని, గడ్ కుండహార్, మాధవజీ నిధియా. ఇంకోసారి చూద్దామా, ఝాన్సీకి రాణి, విరాట్ కి పద్మిని, గడ్ కుండహార్, మాధవజీ నిధియా. నెక్స్ట్ కవి చూడండి, पांडे बेचन शर्मा उग्र. पांडे बेचन शर्मा उग्र. इनके उपन्यास चंद हसीनों के खतूत, दिल्ली का दलाल, बुधवा की बेटी, जीजाजी शराबी. इंकोसारी చూద్దామా, चंद हसीनों के खतूत, दिल्ली का दलाल, बुधवा की बेटी, जीजाजी शराबी. ఓకేనండి.
ఈ క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ప్రేమ్చంద్ ఉత్తర్ హిందీ ఉపన్యాస్ గురించి తెలుసుకుందాం. బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.